రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము దక్షిణ కాశీగా పేరుగాంచిన జోగులాంబ అమ్మవారి దేవాలయం పరిసరాలు గమనిద్దాం. ఇది తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వద్ద గద్వాల్ జిల్లాలో మనకు తుంగభద్ర కృష్ణా నదుల సంగమం దగ్గర మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా బెంగళూరు హైదరాబాదు రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో కూడా ఉందని చెప్పవచ్చు. ఈ దేవాలయం అష్టాదశ జ్యోతిర్లింగాలలో పరమ పవిత్రమైనదిగా భారతదేశంలో ఎంతోమంది హిందువులు భావిస్తారు. ఇది తుంగభద్ర కృష్ణా నదుల సంగమంలో ఉండడం గొప్ప విశేషం. అంతేకాకుండా దేశంలోని 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా కూడా ఈ దేవాలయాన్ని లెక్కించడం మనము గమనించవచ్చు. ప్రస్తుతం మనము జోగులాంబ అమ్మవారి దేవాలయం సమీపంలో మనము ఉన్నాం. కార్తీక మాసం సందర్భంగా ఎంతోమంది మహిళలు ఇక్కడ దీపాలు వెలిగిస్తూ మనకు కనిపిస్తున్నారు. గతంలో ఇదే జోగులాంబ దేవాలయం యొక్క చరిత్ర గురించి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. జోగులాంబ మాతే నమః. ఈ దేవాలయం చరిత్రను గమనిస్తే మనకు విజయాదిత్య సత్యాశ్రయ పులకేశి శాసనాన్ని బట్టి ఇది 7వ శతాబ్దంలోనే మొదటిగా నిర్మితమై ఉంది. తర్వాత దీన్ని ఎన్నో రాజవంశాల వాళ్ళు దశల వారీగా అభివృద్ధి చేయడం జరిగింది. కాకతీయులు, తెలుగు చోడులు, వైదుంబ, బాణ వంటి ఎన్నో రాజవంశాల వాళ్ళు, వీళ్ళతో పాటు సిట్టిబలిజ వర్తక సంఘాలు కూడా ఈ దేవాలయం అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించినట్లు ఇక్కడ కనిపించే శాసనాలను బట్టి మనకు తెలుస్తుంది. చివరిగా షాయర్ ఉల్ ముల్క్ అనేటువంటి నవాబు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఈ ఆలయంలో గమనించినట్లయితే అద్భుతమైన స్తంభాలు, రాతి స్తంభాలు, ఎన్నో రకాల వివిధ కళాకృతులతో మనకు కనిపిస్తాయి. ఎక్కడ చూసా నంది విగ్రహాలు. ఇక్కడ కూడా బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ముందర స్త్రీలు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ సూర్యుడు, సప్తమాతృకలు, నవబ్రహ్మ ఆలయాలు మనకు కనిపిస్తూ ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా శివలింగాలు, తర్వాత నంది విగ్రహాలు మనకు మిక్కుటంగా కనిపిస్తాయి. చివరిగా ఇక్కడ మనకు షా అలీ పాదుషా దర్గా కనిపిస్తుంది.